తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శివకామేశ్వరాంకస్థ అనే నామాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు శివ అనే నామాన్ని చెప్పుకున్నాం. చూడండి, మొదట్లో శివ, ఇప్పుడు శివ అనే నామాన్ని చెప్పుకున్నాం. అక్కడ ఆయన శివ, ఈవిడు శివ. అంటే ఒక దీర్ఘం ఎక్కువ ఉంది, ఒక దీర్ఘం ఎక్కువ ఉంది. శివ శివ. అందుకే లలితా సహస్రనామంలో కూడా ఏముంటుంది? శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శివ, శివుడితో కూడా ఉన్నటువంటి శక్తిని, నా పేరు శివ అని ఆవిడ విలాసం కూడా అండి లలితా సహస్రనామం ఆఖరిలో చెప్తారు. అందుకే శివ శివశక్తి ఐక్య రూపిణి అను నేను, అంటే నా భర్తతో కలిసి ఉన్నటువంటి నేను, నా పేరు లలిత అని తప్ప నా పేరు ముందు చెప్పలే ఆవిడ పాతివ్రత్యం. చూడండి, శ్రీమాత అని చెప్పారు కానీ అమ్మతో మొదలైంది, చివరికే చెప్పారు. పేరుకి లలితా సహస్రనామం కానీ ఎక్కడా లలిత రాలేదు. చూడండి, దుర్గా వస్తుంది, మీనాక్షి వస్తుంది, కామాక్షి వస్తుంది, ఇంకా రకరకాల దేవతలందరూ వస్తారు, శ్రీచక్రార్చన వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ గణపతి వస్తారు, బాల వస్తారు, అందరూ శ్యామల వారాహి అందరూ వస్తారు. కానీ మనం చెప్పేదేమో లలితా సహస్రనామం, కానీ ఆవిడ విలాసం ఎప్పుడు చెప్పిందండి ఆఖరికి. పైగా ఎలా చెప్పింది మరి, ఆవిడ అంత శక్తి స్వరూపిణి కదా. లలితా సహస్రనామం విన్న తర్వాత మనకు అర్థమయ్యేది అంతే కదా. కానీ ఆవిడ చూడండి, ఆవిడ పాతివ్రత్యము, ఆవిడ అంటే అహంకార మమకారాదులు ఎంత కంట్రోల్లో ఉంటాయి అనేది. నేను శివ శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి, అక్కడ కూడా త్రిపుర సుందరి అని చెప్పింది కానీ లలిత అని చెప్పలా. అవునండి, శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అయినటువంటి నేను ఎలా ఉన్నాను? శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శివశక్తుల కలయికలో ఉన్న నా పేరు లలిత. అంటే ముందు భర్తని లేకుండా తాను లేను అని ఎంత బాగా చెప్పారో చూడండి. అంటే ఇక్కడ బిందువు నుంచే నేను ఉత్పన్నమయ్యాను అని చెప్పి ఎంత బాగా చెప్పారు. ఆ నామానికి ఈ నామానికి కలయిక చూడండి, అద్భుతం అండి, అద్భుతం. అంటే లలితా సహస్రనామం అంటే ఏదో మనం 180 శ్లోకాలు అనుకుంటాం అండి, కాదండి. సృష్టి ఇది లలితా శాస్త్రం. ఒక్కొక్క నామం చదువుతుంటే హృదయం ద్రవించిపోతుంది. భగవత్తత్వం, ప్రేమతత్వం. అమ్మతత్వం అంటే ఏం లేదు. అమ్మ ఉపాసన అంటే చాలా మంది ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. అమ్మతత్వం ఏంటండి? ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వంలో అందరూ ఉండాలి కదా, అదే ఉపాసన అంటే, అదే ఉపాసన. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఇంత శాంతంగా ఎప్పుడు నవ్వుతూ ఎందుకు ఉంటారని అడుగుతారు. ఇదే ఈ ప్రేమతత్వాన్నే నేను అలవాటు చేసుకుంటున్నాను, అందులోనే ఉంటున్నాను. అందుకని ఎవరి మీద కోపం రాదు. ఆనందో బ్రహ్మ అన్నారు. అది సచ్చిదానందమైంది, అసలైన ఆనందం. సత్యమైనది నిత్యమైన ఆనందం ఏదన్నా ఉందంటే అది జగన్మాత ఒక్కతే. ఇక్కడ అదే చెప్తున్నారు, శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. శివ అనే నామాన్ని చెప్పుకుందాం. శివ అనేసరికి ఆవిడ నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము. అంటే ఆకారం లేదు, ఆకారం ఉంది. ఆకారం లేదు ఎందుకు అంటే తనకంటూ ఆకారం లేదు, బిందువు నుంచి వచ్చింది. కానీ ఆకారం ఉంది. సృష్టిలో చూడండి ఎన్నున్నాయో, ప్రకృతి అంతా తానే ఉంది కదా. సృష్టి అంతా తనకంటూ ప్రత్యేకమైనది ఏం లేదు, కానీ ప్రతి దాంట్లో ఉన్నది తానే. అంటే నిరాకార స్వరూపిణి, ఆకార స్వరూపిణి. నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము రెండు. సగుణ బ్రహ్మం లేకపోతే నిర్గుణోపాసనకు వెళ్ళలేము. అంటే విగ్రహారాధన లేకపోతే ముందుకు వెళ్ళలేము. అంటే అన్నీ తానే ఉండి నడిపించేది కాబట్టి శివ. ఎవరావిడ? త్రిపుటములను లయం చేసేది, అంటే త్రిపుర సుందరి. భూత భవిష్యత్ వర్తమాన కాలములకి, అలాగే సత్వరజ స్తమో గుణములకి, తర్వాత చూడండి, తర్వాత జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలకి, సమస్తం వాటికి. ఆ ఉమా, ఓంకి, ప్రణవానికి, ఉమాలో ఏముందండి? ఉమా అంటే అన్నిటికన్నా అతీతమైనది కాబట్టి త్రిపుర సుందరి, ఆవిడే శివ. ఆయన ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? అందుకే ఏం చెప్పారంటే సేతే అస్మిన్ సర్వం ఇది శిహ. అంటే ప్రళయకాలమందు సర్వము అతని యందు లయం చేసుకునే ఆయనని శివ అంటారు. రెండిటికి భేదం చెప్తున్నాను. శివ అంటే ఏంటి అంటే ప్రళయకాలమందు అన్ని తనలోకి లయం చేసుకునే ఆయన పేరు శివ. శివ అంతే. కానీ మరల కల్పారంభమందు సృష్టి ఆదులంతా తనండే ఉన్నాయి అని చెప్పేది శివ. అంటే తండ్రి లోపల ఉంటాము, తల్లి నుంచి ఉద్భవిస్తాము. ఇక్కడ అర్థమైందా? సృష్టి లయమైపోవడం అంటే
ఇప్పుడు చూడండి సంతానం ఎలా కలుగుతారంటే వర్షపు చుక్క, వర్షం పడినప్పుడు ఆ చుక్క ఏ సంతానం మన యొక్క జీవాత్మ ఏదైతే ఉందో ఆ చేలో పడి ఒక ధాన్యం గింజలోకి వెళుతుందట. చేలో పడి ఆ ధాన్యము ఈ తండ్రికి దగ్గరకు వచ్చి ఆహారం ద్వారా కడుపులోకి వెళుతుందట. చూడండి జీవాత్మ. తర్వాత ఆ జీవి ఆయనని లోపల ఒక 3-4 నెలల సమయాలను గమనిస్తూ ఉంటుంది. అప్పుడు అందుకే సంతానం కలిగే ముందు మంచి నీరు తీసుకోండి ఎందుకుంటారంటే జలము నుంచే జీవుడు ఉద్భవుతాడు. అంటే ఆ వర్షం యొక్క బిందువు నుంచి ఈ గింజలోకి చేరి ఆహారం తండ్రి భుజించిన తర్వాత ఎక్కడున్నాడు? తండ్రి లోపలే ఉన్నాడు. అంటే తండ్రిలో లయమైపోయాడు ఆహారం ద్వారా. కానీ అది తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాతే వ్యక్తమయ్యాడు. అర్థమైందా మీకు? ఇదే శివ అంటే అర్థం. తన లోపల లయం చేసుకునేవాడు శివ, తన నుంచి వ్యక్తమయ్యేది శివ. ఎంత అద్భుతం అండి ఇది. ఈ నామంలో చూడండి ఎంత సృష్టి ధర్మం అంతా ఉంది కదండి ఇందులో. అవును కదండి. ఎంత అసలు సృష్టి అంతా మేమే అని ఎంత బాగా చెప్తున్నారు చూడండి. చూడండి వాన చినుకు ముత్యపు దీంట్లో పడి ముత్యమైనట్టు అట్లా తండ్రి గర్భంలోకి ఆహారం ద్వారా వెళ్ళి అందులో ఉండిపోయి లయమైపోయింది ఆహారం ద్వారా లయమైపోయి మళ్ళీ తల్లి గర్భంలోంచే వ్యక్తమైంది. అంటే తనలో లయం చేసుకునేవాడు శివుడు, తన నుంచి మనకి చైతన్యాన్ని ఇచ్చేది అమ్మ. అందుకే జగత్పిత జగన్మాత. మళ్ళీ ఒక్కసారి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఇంత ఉన్న ఈ లలితా సహస్రనామాన్ని మనం ఎంత గౌరవించాలండి. అందుకే సరే గౌరవించడం పక్కకు పెడితే ఇప్పుడు మనకు అందరికీ ఏమర్థం అవ్వాలి తెలుసా? ఇది రహస్యనామ స్తోత్రం ఎందుకయిందో ఇప్పుడు అర్థం అవ్వాలి. అర్థమైందా? చాలా మంది ఏమనుకుంటారంటే స్వామివారి తొడయందు కూర్చుంది కాబట్టి శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్లభ అయింది. కానీ చూసారా ఎంత రహస్యం దాగి ఉందో ఇందులో, ఎంత అమృతం దాగి ఉందో. నిజంగా అర్థం చేసుకుంటే అండి జన్మధన్యం అయిపోదు. నిజమే కదండి. ఇక 3వ నామానికి వెళ్ళిపోద్దాం. శివకామేశ్వర అంకస్త శివ కూడా చెప్పుకున్నాం.